నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ 2 సఖులందరికీ రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక ఈ రాఖీ పండగ. అక్కా చెల్లెళ్లకు తమ అన్నలు తమ్ముల పట్ల ఉండే ప్రేమ ఎన్నటికీ తరగని నిధి. పెళ్ళై అత్తవారింట్లో అడుగుపెట్టినా, తమ పిల్లలు పెద్దవారై పెళ్లిళ్లు చేసుకున్నా, వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినా తమ పుట్టింటిని, తోబుట్టువులను ఎన్నటికీ మర్చిపోలేరు స్త్రీలు. తమ పుట్టింటి వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ఆ స్త్రీల ముఖాలు కాంతితో వెలిగిపోతాయి. సోదరుడి చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటుంది సోదరి. తన సోదరి భర్త, పిల్లలతో సిరి సంపదలు, సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా ఆశీర్వదిస్తాడు సోదరుడు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు సౌందర్య లహరి. మనం ఈరోజు ఉన్నాం సోమాజిగూడలో ఉన్న అనూస్ బ్యూటీ క్లినిక్లో. మనతో పాటు అనురాధ గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఈరోజు ఏ ట్రీట్మెంట్ చూపించబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందామా? నమస్తే అనురాధ గారు. నమస్తే అమ్మా. మేడం, మరి ఈరోజు మాకు ఏం చూపించబోతున్నారు? ఇవాళ మనం ఇంటర్నేషనల్ మార్కెట్లోనే ఒక లేటెస్ట్ టెక్నాలజీ, అంటే బాడీ కంటూరింగ్ గురించి బెస్ట్ టెక్నాలజీ ఒకటి ఉంది, దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అదేంటంటే ఇది ఒక రెవల్యూషన్ లేజర్లోనే. ఇప్పటి వరకు మనం స్కిన్కి సంబంధించిన లేజర్స్ గురించి, అలాగే అన్వాంటెడ్ రిమూవల్ లేజర్స్ గురించి, స్కిన్ అంటే రింకిల్స్ తగ్గించేవి, యాక్నే గురించి, ఇట్లా రకరకాల అన్ని లేజర్స్ గురించి విన్నాం. బట్ వెయిట్ లాస్కి లేజర్లు వాడడం అనేది ఎంత కామన్ కాదు. ఇది రీసెంట్గా వచ్చిన టెక్నాలజీ ఇది మార్కెట్లో. ఇదేంటంటే బాడీ కంటూరింగ్ కోసం వాడతాం. బేసికలీ ఇట్స్ ఎ కోల్డ్ లేజర్. ఈ కోల్డ్ లేజర్ అంటే ఇది లో లైట్ నాన్ ఇన్వేజివ్ మెథడ్ అనమాట, సర్జికల్ ప్రొసీజర్ కాదు. సో ఒకటి అంటే బేసిక్గా ఏంటంటే ఎలాంటి వాళ్ళు ఈ ప్రొసీజర్కి అర్హతలు, అంటే ఎలాంటి వాళ్ళు అయితే తీసుకోవచ్చండి? ఇది మామూలుగా హెల్తీ పర్సన్స్ ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్, అంటే బేసిక్గా ఒక 18 years నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఏ ఏజ్ వరకు అయినా పర్వాలేదు, ఫిట్గా ఉండి హెల్తీగా ఉండి ఉన్న వాళ్ళందరూ, ఏ రకమైన కాంట్రా ఇండికేషన్స్ అంటే హెల్త్ పరంగా ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేని వాళ్ళందరూ కూడా హెల్తీ పర్సన్స్ అందరూ తీసుకోవచ్చు. ఓకే అండి, మరి చూద్దామండి. తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం ఈ ప్రొసీజర్ చూసినట్టయితే మనకు తెలిసిపోతుంది. ఇది లో లైట్ లేజర్ బేసికలీ. సో మనం ఇక్కడ మీరు యూ కెన్ ఫీల్, చూడండి అసలు ఏ రకమైన మీకు డిఫరెన్స్ లేదు. అవును, అంటే టెంపరేచర్ డిఫరెన్స్ అసలు ఏమీ తెలియట్లేదు. అంటే గెస్ట్ కంఫర్టబుల్ గా పడుకోవచ్చు. ఓకే. అండ్ రెండవది ఏంటంటే ఇది బేసిక్ గా ఏ ఏరియాస్ మీదైనా ఫోకస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ అబ్డామన్ మీద ఇస్తున్నాం కదా, అబ్డామన్ మీద ఇవ్వచ్చు, హ్యాండ్స్ మీద ఇవ్వచ్చు, బేసికలీ థైస్ కి ఇవ్వచ్చు, ఈవెన్ కాఫ్ మజిల్స్ కి ఇవ్వచ్చు మనము. అలాగే మనం చెస్ట్ కి ఇవ్వచ్చు, బ్రెస్ట్ కి కూడా హెవీ ఉన్న వాళ్ళకి కూడా డైరెక్ట్ గా ఇవ్వచ్చు తగ్గించడానికి కొంతవరకు ఇంచ్ లాస్ కి. అలాగే లో డబుల్ చిన్ కి ఫోకస్ చేయొచ్చు. ఈవెన్ మనం చీక్స్ లో ఉండే సెల్యులైట్ మీద ఫోకస్ చేయొచ్చు. ఓకే. సో అంటే మామూలుగా ఉండేటటువంటి కొవ్వు కరిగించడానికి మనం చాలా చేస్తాం. ఇది ఎలా కరుగుతుందో కూడా తెలుసుకుందాం మనం. ఇదేంటంటే బాడీలో ఏ పార్ట్ లో అయినా స్పెసిఫిక్ గా బాడీ కంటూరింగ్ కోసం స్పెసిఫిక్ గా వాడతాం ఈ టెక్నాలజీని. అంటే ఇంచ్ లాస్ కోసం స్పెసిఫిక్ గా. మనం ఇంతకాలం అది ఇద్దరు ట్రీట్మెంట్స్ తో ఇంచ్ లాస్ ఇచ్చినా కూడా ఇంత ఎఫెక్టివ్ గా ఇంచ్ లాస్ ఉండదు. ఇదేంటంటే లేజర్ ట్రీట్మెంట్ కాబట్టి మనం లైపోసెక్షన్ లాంటి ట్రీట్మెంట్స్ చాలా కామన్ గా మనం వింటూ ఉంటాం కదా. అది కష్టంగా సర్జికల్ ప్రొసీజర్. అది అంత కష్టపడి సర్జరీ చేయించుకొని మనం ఎంతో కొంత రిస్క్ తీసుకున్నా, సర్జరీ అంటే ఎనస్థీషియా అన్ని తీసుకోవాల్సిందే కదా. ఇక్కడ అవేమీ ఉండవు, ఆల్మోస్ట్ ఈక్వల్ రిజల్ట్స్ వస్తుంది మీకు. అంటే ఒక బాడీ పార్ట్ మీద ఫోకస్ చేసినట్టయితే ఆల్టర్నేట్ డేస్ ట్రీట్మెంట్ ఇస్తూ ఒక 2 weeks ఫోకస్ చేసినట్టయితే ఓవరాల్గా ఒక ఏరియాలో మనం అంటే కంప్లీట్గా అబ్డామెన్, వేస్ట్ అట్లా తీసుకుంటే ఆల్ టుగెదర్ 3 to 5 inches ఇంచ్ లాస్ వస్తుంది. అసలు ఇది బేసిక్గా ఎట్లా పనిచేస్తుందో తెలుసుకుందాం మనం. ఇదేంటంటే మన బాడీ, మన ఎడిపోస్ టిష్యూస్ లో ఫ్యాట్ సెల్స్ ఉంటాయి, ఇది అందరికీ తెలుసు. ఈ ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ ఉంటుంది అనమాట. అంటే మనకు ఉన్న కౌంట్ ఎప్పుడు ఫిక్స్డ్ ఉంటుంది. మనం వెయిట్ పెరిగినప్పుడు ఈ ఫ్యాట్ సెల్ సైజ్ పెరుగుతుంది, వెయిట్ తగ్గినప్పుడు ఫ్యాట్ సెల్ స్ట్రింక్ అవుతుంది అనమాట. సో ఈ ఫ్యాట్ సెల్ ఏంటంటే పైన ఇప్పుడు మనం ఈ కోల్డ్ లేజర్, లో లైట్ లేజర్ మనం పాస్ చేసినప్పుడు ఈ ఫ్యాట్ సెల్ మీద ఉండే మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఆ మెంబ్రెయిన్ పోరస్ అవుతుంది అనమాట. పోరస్ అయి ఓపెన్ అయిపోయి లోపల ఫ్యాట్ లిక్విఫై అవుతుంది.
లిక్విఫై అయిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఫ్యాట్ సెల్ లోంచి మొత్తం బయటకు వస్తుంది. ఇలా బయటకు వచ్చిన ఫ్యాట్ 48 hours లోపల మనకేంటంటే డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ ద్వారా మన లింఫాటిక్ సిస్టమ్ వాటర్, అందుకనే హైడ్రేషన్ ఉండాలి. సో లింఫాటిక్ సిస్టమ్ త్రూ ఏమైతుందంటే మన బాడీలో ఉండే లింఫ్ డక్ట్స్ వీటిని ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ కింద బ్రేక్ చేస్తాయి, బ్రేక్ చేసి ఎక్స్క్రీట్ చేస్తాయి. అంటే ఇది న్యాచురల్ గా జరిగే ప్రొసీజర్ మన బాడీలో, నథింగ్ అబ్నార్మల్. మరి దీని ఎఫెక్ట్ అంటే దీని రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పటి వరకు ఉంటాయి? మళ్ళీ ఇది మనకు అంటే డిసిప్లిన్, వెయిట్, ఎనీ వెయిట్ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ఆర్ మనం జిమ్కి వెళ్ళి తగ్గినా మన సొంతంగా తగ్గినా ఉన్న బరువు మెయింటైన్ చేయాలంటే అందరికీ తెలిసిందే సింపుల్ ఫార్ములా, డిసిప్లిన్ లైఫ్ స్టైల్. సో ప్రాపర్గా యాజ్ లాంగ్ యాజ్ ఫిట్నెస్ కానీ మనం ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ డైట్ అన్ని మెయింటైన్ చేస్తున్నంత కాలం ఉంటాయి. బట్ ఏ ప్రొసీజర్తో మనం కంపేర్ చేసుకున్నా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎఫెక్టివ్ ప్రొసీజర్ అనమాట. ఎందుకంటే ఇదంతా బాడీలో ఫ్యాట్స్లో ఉన్న ఫ్యాట్ ఎమ్మెల్సిఫై అయ్యి ఎక్స్క్రీట్ అవుతుంది. ఇది మళ్ళీ ఎక్కువగా తింటూ మనం అంటే ఇంటేక్ ఎక్కువగా ఉంటూ మనం ఎక్స్పెండిచర్ అంటే మన ఆ క్యాలరీ బర్నింగ్ తగ్గిపోయింది అనుకోండి, ఆ స్టేజ్లో స్లోగా అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. అది మనం ఏ ప్రొసీజర్, ఈవెన్ మనం లిపోసక్షన్కి వెళ్ళినా ఏ ప్రొసీజర్ మనం ఫాలో అయినా కూడా ఇది ఇస్ కామన్ ప్రాబ్లమ్. అది ఎక్సెప్ట్ అట్లాంటి ఎక్స్క్లూజివ్ కండిషన్స్లో తప్ప చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకసారి తగ్గింది, కొంచెం డిసిప్లిన్ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ ఉంటే చాలు. మేడం, మరి లేజర్ రేస్ అనేవి జనాలకి మంచివి కాదంటారు, లేదంటే ప్రొటెక్షన్ పెట్టుకోమంటారు ల్యాబ్స్లో, అది కూడా మరి ఇది అందరికీ చేయొచ్చా? ఇది కోల్డ్ లేజర్ అమ్మా. బేసికలీ మనం చూసాం కదా, అసలు వామ్త్ కూడా లేదు, యూ కెన్ ఫీల్ ఇట్. అండ్ లో లైట్ లేజర్ బేసికలీ. సో ఇది చాలా సేఫ్ లేజర్, దీనికి FDA అప్రూవల్ ఉంది. సో తెలుసు కదా FDA అనేది ఎంత క్రిటికల్ ప్రాసెస్, చాలా అన్ని టెస్ట్లు అయిన తర్వాతే రిలీజ్ అవుతుంది. ఇది కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్, FDA అప్రూవల్ ఉన్న ట్రీట్మెంట్. మనకి ఇప్పుడు గాగుల్స్ లేకుండా కూడా మనం చూడగలుగుతున్నాం లేజర్. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అయిపోయిందమ్మా ఫ్రంట్ సైడ్. మనం టోటల్ 40 minutes ట్రీట్మెంట్ ఇస్తాము. ఇందులో 20 minutes ఫ్రంట్ సైడ్ ఇస్తాము, ఒక 20 minutes బ్యాక్ సైడ్ కూడా ఇస్తాము. సో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం గెస్ట్ ని టర్న్ చేసి బ్యాక్ సైడ్ కూడా కంటిన్యూ చేయాలి. ఓకే మేడం, బ్యాక్ కూడా మళ్ళీ సేమ్ అంటే ఏ బాడీ పార్ట్ కైనా ముందు వెనక రెండు? మా జనరల్గా ఏంటంటే బ్యాక్ అబ్డామిన్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు బ్యాక్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట. సో సైడ్స్కి మనకి వేస్ట్ మీద ఉండే సైడ్స్కి బ్యాక్ కూడా ఉండే ఫ్యాట్ కూడా ఇది అవుతుంది, కరుగుతుంది. అయితే మరి దీనికోసం ఎన్ని సిట్టింగ్స్ పడతాయి ఒక బాడీ పార్ట్కి? అయితే 8 sittings దాకా యావరేజ్గా ఇవ్వడం జరుగుతుంది. 8 sittings అంటే వారానికి 3 ట్రీట్మెంట్స్ ఆల్టర్నేట్ డేస్ ఇస్తాము. 3 to 4 ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయి అనమాట. సో ఓవరాల్గా ఒక 2.5-3 weeks లోపల కంప్లీట్ అయిపోతుంది. 2 to 3 weeks లోపల ఒక ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది. దీంట్లో టోటల్గా ఇంచెస్ అన్ని బాడీ పార్ట్స్ కలుపుకొని 3 to 5 inches దాకా, 2 to 5 inches దాకా వెయిట్ ఉంటుంది అనమాట, ఇంచ్ లాస్. అయితే ఒక్కసారి ఇంచ్ లాస్ అయిన తర్వాత ఒకవేళ 3 inches అయ్యాయి అనుకోండి, ఇంకా మరింత తగ్గించుకోవాలంటే మళ్ళీ ఇదే ట్రీట్మెంట్ సేమ్ ఏరియాలో తీసుకొని సేమ్ ఏరియాలో ఇమీడియట్ కంటిన్యూ చేయొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. జనరల్గా ఏంటంటే విమెన్కి అయితే సైకిల్ మంత్లీ సైకిల్లో బ్రేక్ ఇస్తాం అన్నమాట. రైట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ కంటిన్యూగా ఇంకా మెన్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మటు కంటిన్యూస్గా తీసుకోవచ్చు, వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. మరి ప్రెగ్నెంట్ ఉమెన్కి లేజర్స్ అవి మేబీ నాట్ సేఫ్ కదా, వాళ్ళకి తీసుకోవాలంటే? జనరల్గా ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ట్రీట్మెంట్ అసలు ఇవ్వడం జరగదు. బట్ ఎనీ సివియర్ కండిషన్, హెల్త్ కండిషన్స్లో ఇవ్వడం జరగదు అనమాట. హెల్దీ పర్సన్నే జనరల్గా చూస్ చేసుకుంటాం ఈ ప్రొసీజర్. ఫాస్ట్గా తగ్గాలి అండ్ ఎఫర్ట్స్తో పాటు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రావాలి, తొందరగా కావాలనుకున్నా, ఈజీగా కావాలనుకున్నా ప్రయత్నం చేస్తూ వాకింగ్ డైట్ చేస్తూ, అంటే నార్మల్ డైట్, హెల్దీ డైట్ తీసుకుంటూ జిమ్కి వెళ్తూ కూడా వాకింగ్ లాంటివి చేస్తూ ఇది తీసుకున్నట్టయితే రిజల్ట్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు. మా సకులందరికీ చాలా అంటే ఈ కొత్త విషయం గురించి ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ మార్కెట్లోనే మనం చదివాం, లేదంటే హీరోయిన్స్, సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా ఇలాంటివి చేయించుకున్నారని విన్నాం, కానీ ఫస్ట్ టైం ఇలా చూడడం జరిగింది. ఇంత మంచిగా చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. యూర్ వెల్కమ్.